రీసెంట్గానే ట్రంప్ ది బిగ్ బ్యూటిఫుల్ బిల్ని అయితే ఆమోదించారు. సో అది పాస్ అయింది కదా. దానికి వ్యతిరేకంగా ఎలాన్ మస్క్ అయితే మాత్రం కొత్త పార్టీని అయితే అనౌన్స్ చేశాడు. ఆ విషయాలు ఏంటనేది మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం. అలానే ట్రంప్ ఏం చేయబోతున్నాడంటే మన ఇండియా పైన కూడా టారిఫ్ రేట్స్ అయితే పెంచబోతున్నాడంట. సో అది ఎంత పెంచబోతున్నాడు ఏంటి అనేది మనం ఈ వీడియో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మీకు ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే మాత్రం ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి. నెంబర్ 1, రీసెంట్గానే ట్రంప్కి ఎలాన్ మస్క్ మధ్య ఫైట్ అయితే జరిగింది కదా. సోషల్ మీడియాలో ఇద్దరు బాగా తిట్టుకున్నారనమాట. అయితే అది ఎందుకు అంటే ది బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనమాట. ఇది ఫైనల్గా పాస్ అయింది. ఈ బిల్ పాస్ అవగానే ఎలాన్ మస్క్కి బాగా కోపం వచ్చేసింది. అండ్ ఎలాన్ మస్క్ ఫస్ట్ నుంచే ఈ బిల్లు రాకూడదని చెప్పి గట్టిగా ఫైట్ చేస్తూనే ఉన్నాడు. బట్ అది మాత్రం అవ్వలేదన్నమాట. ఫైనల్గా బిల్ అయితే పాస్ అయింది. సో ఈ బిల్లు పాస్ అయిన మరుసటి రోజే ఎలాన్ మస్క్ అయితే కొత్త పార్టీని అనౌన్స్ చేశాడు, ది అమెరికన్ పార్టీ అనమాట. సో ఈ పార్టీతో నెక్స్ట్ ఎలక్షన్లో ఎలాన్ మస్క్ అయితే మాత్రం పోటీ చేయబోతున్నారంట. మరి ఎలాన్ మస్క్ గెలుస్తాడా, ఎన్ని సీట్లు వస్తాయనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పెట్టినా కూడా ఆ పార్టీలో మాత్రం ప్రెసిడెంట్గా ఎలాన్ మస్క్ అయితే ఉండలేడు. అంటే అమెరికాకి ప్రెసిడెంట్గా ఎలాన్ మస్క్ అయితే అవ్వలేడు అనమాట. మ్యాక్సిమం గవర్నర్ వరకు అయితే ఎలాన్ మస్క్ రావచ్చు, ఎందుకంటే ఎలాన్ మస్క్ది బయట కంట్రీ కాబట్టి. సో ప్రెసిడెంట్గా అయితే మాత్రం ఒప్పుకోరు. సో మరి ఆ పార్టీలో ఎవరు ప్రెసిడెంట్గా ఉంటారు అంటే ఒకవేళ ఆ పార్టీ గెలిస్తే ఎవరు ప్రెసిడెంట్గా చేస్తారనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. బట్ ఫైనల్గా అసలు ఆ పార్టీని ఎక్కడ రిజిస్టర్ చేశారని మాత్రం ఎలాన్ మస్క్ చెప్పలేదు. కానీ కొత్త పార్టీ అయితే మాత్రం నేను తీసుకొస్తున్నాను, ఇది అఫీషియల్గా అని చెప్పి ఎలాన్ మస్క్ అయితే చెప్పాడు. చూద్దాం మరి అమెరికా రాజకీయాలు ఎలా మారబోతున్నాయి ఏంటనేది. దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా ఒకసారి కామెంట్ చేశాం. నెంబర్ 2, ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారనమాట. సో ఆయన వచ్చిన తర్వాత చైనా వాళ్ళతో టారిఫ్ వార్ జరిగింది కదా. అంటే ట్రంప్ పెంచారంటే చైనా వాళ్ళు పెంచుతారు, చైనా వాళ్ళు పెంచారంటే ట్రంప్ కూడా పెంచారనమాట. అలా వాళ్ళు పెంచుకుంటూనే వచ్చి సైలెంట్గా ఒక చోట అయితే ఆగిపోయారు. బట్ ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే మన ఇండియా పైన కూడా టారిఫ్ పెంచబోతున్నాడంట. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్రిక్స్ సమ్మిట్ జరుగుతుంది కదా. ఈ బ్రిక్స్కి ఎవరైతే ఏ కంట్రీస్ అయితే ఆమోదం పలికాయో, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ కంట్రీస్ పైన టారిఫ్ రేట్ పెంచుతారని చెప్పి ఆయన అయితే అఫీషియల్గానే స్టేట్మెంట్ ఇచ్చాడు. మన ఇండియా పైన కూడా 10% టారిఫ్ రేట్ అయితే పెంచబోతున్నారంట. మరి చూద్దాం మరి దీనిపైన ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. బీహార్లోని గయా జిల్లాలో అక్కడున్న స్కూల్లో ఒక సంఘటన అయితే జరిగిందనమాట. ఏంటంటే 5వ తరగతి చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్ కొట్టుకుంటూ ఉంటే ఆ టీచర్ వచ్చి వాళ్ళని గొడవ తీసి ఇద్దరిని ఒక దెబ్బ కొట్టారనమాట, చెంపపైన కొట్టాడంట. అయితే ఆ ఇద్దరు ఏం చేశారంటే వెళ్ళి వాళ్ళ ఇంట్లో కంప్లైంట్ ఇచ్చారనమాట. అంటే పేరెంట్స్కి కంప్లైంట్ చేశారు, మమ్మల్ని టీచర్ ఇలా కొట్టాడని చెప్పి కంప్లైంట్ చేశారు. పేరెంట్స్ ఏం చేశారంటే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి స్కూల్లో టీచర్ని బయటకు లాగి కర్రలతో కొట్టారంట. అయితే ఆ టీచర్ని కొడుతూ ఉన్నప్పుడు పక్కన మరో టీచర్ ఉంటాడు కదా, ఆ మనిషి ఆపడానికి ట్రై చేసినా కూడా ఆ మనిషిని కూడా కొట్టాడంట. అంటే దీనిపైన రకరకాలుగా మాట్లాడుతున్నారనమాట. సోషల్ మీడియాలో కొంతమంది ఏమంటున్నారంటే టీచర్ కొట్టేది పిల్లల కోసమే కదా, వాళ్ళు మంచిగా ఎదగడం కోసమే టీచర్లు భయపెడుతూ ఉంటారని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటే మరి కొందరు టీచర్లు ఎందుకు కొడతారని చెప్పి మాట్లాడుతున్నారనమాట. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారు చెప్పండి, ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 4, మనందరికీ ఒక కోరిక ఉంటుంది కదా, డిజ్నీ ల్యాండ్ చూడాలని చెప్పి. అయితే ఆ కోరికని కొద్ది రోజులు ఆపుకోండి, ఎందుకంటే మన ఇండియాలోని డిజ్నీ ల్యాండ్ థీమ్ పార్క్ అయితే రాబోతుందన్నమాట. ఎక్కడ అంటే హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ జిల్లాలో అయితే ఈ పార్క్ని నిర్మించబోతున్నారు. సుమారుగా 500 ఎకరాల్లో మాత్రం ఈ పార్క్ని అయితే కట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారంట. మేబీ ఐ థింక్ 3 to 5 years మధ్యలో ఈ పార్క్ అయితే ఫినిష్ అవ్వచ్చు అని చెప్పి ఆ గవర్నమెంట్ అయితే చెప్తుంది. అండ్ దీనికోసం భారీగానే డబ్బులు కూడా ఖర్చు పెట్టినారు. అండ్ ఒకవేళ ఈ పార్క్ వస్తే మాత్రం ఖచ్చితంగా అంటే ఈ పార్క్ బిల్డ్ చేసే సమయంలో సుమారుగా 30,000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరకచ్చు. అలాగే ఈ పార్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత అక్కడ పనిచేసి దానికి పర్మనెంట్ జాబ్లే 10,000 పైగానే ఉండొచ్చు. సో దీనివల్ల గవర్నమెంట్ కూడా బాగా యూజ్ అవుతుంది, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ కూడా కొంచెం తగ్గుతుందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అయితే భావిస్తున్నారనమాట. అండ్ ఈ పార్క్లో చాలా ఉంటాయి. సో చూడ్డానికైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారు కూడా ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా సముద్ర తీర ప్రాంతంలో ఒక పడవ అయితే కనిపించింది అనమాట. అది పాకిస్తాన్ సంబంధించిన పడవ అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. అండ్ వీళ్ళు వెళ్ళే లోపలే ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ తప్పించుకొని వెళ్ళిపోయారంట. అయితే
సుమారుగా 26/11 అటాక్ జరిగింది కదా, ఆ సమయంలో ఆ టైం కన్నా ముందు కూడా ఇలాంటిది ఒక సంఘటన అయితే జరిగిందంట. సో అందుకని చెప్పి అధికారులు కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు. సో మేబీ ఏమన్నా మళ్ళీ ఒకవేళ ఎవరన్నా మన ఇండియాలోకి సొరబడి మన ఇండియాలోకి ఎంటర్ అయ్యి ఏమన్నా అటాక్ చేయబోతారా ఏంటి అనే దాని గురించి కూడా కొంచెం అధికారులు అయితే మాత్రం అలర్ట్ అయిపోయారు. సో ఈ పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళకి ఎంత చెప్పినా ఐ థింక్ బుద్ధి రాదనుకుంటాను. మన వాళ్ళు గట్టిగా భయపెడితే తప్ప వీళ్ళు అసలు దారికి రారు. అయితే దీనిపైన మీరేమనుకున్నారు కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.